వేళకింత కడుపు నిండా అన్నం తిని హాయిగా ఉంటే చాలు. ఎంతో ఐశ్వర్యముండి ఏదీ తినలేక రోగిగా ఏదో పథ్యం మెతుకులు తిని చస్తూ ఉండేవానికి ఏమనిపిస్తుంది? లక్షాధికారైనా లవణమన్నమే కాని మెరుగు బంగారము మింగబోడు. ఎంత ఐశ్వర్యవంతుడైనా రోజుకు 3 సార్లు తింటాడు, ఒకే మంచం మీద పడుకుంటాడు. బీదవాడి కంటే తానెక్కువ కాలం బతకడు. ధనవంతుడు గనుక ఎందరు డాక్టర్లను పెట్టుకోగలడు, ఖరీదైన ఔషధాలు సేవించగలడు. చచ్చేటప్పుడు తాను వెళ్ళిపోతూ అన్నీ ఇక్కడే వదిలిపెడతాడు. తనతో ఏమీ తీసుకుపోలేడు. అలా తీసుకుపోవడానికి వీల్లేదు. నేను ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేను.